తన మాతృమూర్తి దాసరి జాలమ్మ 12వ వర్ధంతి సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షుడు దాసరి పోలయ్య ఒంగోలు అమర్ హాస్పిటల్స్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరు గ్రామ సచివాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. షుగరు, బీపీ, ఈసీజీ, ఎముకల పటుత్వం, ఫుడ్ స్క్రీనింగ్, కంటి పరీక్షలు చేశారు. పరీక్షల అనంతరం అవసరమైన మందులు అందజేసినట్లు నిర్వాహకులు దాసరి పోలయ్య తెలిపారు. వైద్య నిపుణులు డాక్టర్ రమేష్, డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ దివ్య యాగంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. అల్లూరు గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని అమర్ హాస్పిటల్ ప్రతినిధి మణికంఠ తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా డాక్టర్లు మహనీయులు. వాళ్ళు లేకపోతే ఈరోజు డాక్టర్ గారు అమర్నాథ్ రెడ్డి గారు తక్కువ కాలంలోనే ఒంగోలు వచ్చి ప్రకాశం హాస్పిటల్లో సేవలు చేసినందుకు వారికి కూడా మన గ్రామం తరఫున, మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా వరకు నేను డాక్టర్ గారి దగ్గరికి 6 సార్లు వెళ్ళాను. 6 సార్లు నాకు కరెక్ట్ అయింది. 7వసారి ఏమీ వద్దు, ఒక చిన్న టాబ్లెట్ ఇస్తా, నైట్ టైం అది వేసుకో అన్నాడు. ఒక్క నరం నొప్పి చేస్తుంటే అది కూడా ఆపేశాను సార్. ఇప్పుడు 15-20 రోజుల నుంచి కంటిన్యూషన్ చేశాను. డాక్టర్ గారు హాస్పిటల్ కట్టిన తర్వాత మళ్ళీ అల్లూరు ఒకసారి ప్రోగ్రాం పెడదాం, ఓపెనింగ్ కూడా అల్లూరు వాళ్ళని పిలుద్దామని కూడా డాక్టర్ గారు ఇదివరకు చెప్పారు. అది సడన్గా అనుకోకుండా కార్యక్రమం జరిగిపోయింది. చాలా సంతోషం. మా ఊరు రావటం, డాక్టర్ గారిని పరిచయం చేయటం కూడా నాకు చాలా సంతోషం. కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ క్యాంప్ అనేది నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో కూడా కంటికి సంబంధించి కళ్ళద్దాల పరీక్షలు, అలాగే శుక్లాలు అంటారు. ఆ శుక్లాల వల్ల మనుషుల మొహాలు కూడా సరిగా అర్థం కావు. ఎక్కడో దూరం ఉన్న మనిషిని కూడా చూడలేం. ఆ మనిషి మన దగ్గరికి వచ్చే వరకు ఫలానా వ్యక్తి అని చెప్పి మనం ఐడెంటిఫై చేయగలం. సో అలాంటి వారిని శుక్లాలు అంటారు. సో అది అలాగే పొరలు కూడా ఉంటాయి. ఆ పొరలు అనేది మీకు సైడ్ నుంచి మీరు చూసుకున్నా కానీ మీరు ఐడెంటిఫై చేసుకోగలరు. సో ఏంటి నీకు పొర వచ్చింది, నీకు ఏంటి చూపు సరిగా కనిపించలేదు. అలాగే దగ్గర చూపు కూడా కొంతమంది కనిపించదు. సో అది దాదాపు 35+ ఎవరైతే 30 సంవత్సరాలు పైబడి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ దగ్గర చూపు అనేది చూడలేరు. ఏదైనా పేపర్ చదివేటప్పుడు, అలాగే ఫోన్లో చిన్న లెటర్స్ చదివేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటి వాటిని కూడా మనం ఇక్కడ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. కళ్ళద్దాలు వాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పక్కాగా మళ్ళీ మన దగ్గర కంటి పరీక్ష చేస్తారు. పవర్ మారిందా లేదా అనేది కూడా మరొకసారి చెక్ చేస్తారు. ఆపరేషన్ చేసిన 2-3 రోజుల్లోనే మీరు ఇంటికి తిరిగి వెళ్ళేటట్టు. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి ఈ మొలలు కానీ ఇట్లాంటివి, ఆడవాళ్ళనే కాదండి, మగవాళ్ళు కానీ ఎవరైనా తొందరగా ఎవరు బయట చూపించుకోలేకపోతారు. వాళ్ళకి ఒక డాక్టర్, ఫీమేల్ డాక్టర్ అవైలబుల్గా ఉన్నారు ఒంగోలులో అని మీకు తెలియజేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రొమ్ములో గడ్డలు కానీ ఏమన్నా ఉన్నా, ఎవరికైనా మగవాళ్ళకి హెర్నియా ఆపరేషన్ కానీ ఏదన్నా అవసరమైనా కానీ కెమెరా ద్వారా ఆపరేషన్ చేసే పద్ధతి మన దగ్గర అవైలబుల్గా ఉందండి. ఇంకొకటి ఏంటంటే బీపీ కానీ, షుగర్ కానీ, ఏది వేరే జ్వరం కానీ ఏమన్నా వచ్చినా వీటికి మన దగ్గర ఐసీయూ అవైలబిలిటీ ఉందండి. డాక్టర్ గారు అవైలబుల్గా ఉన్నారు, రమేష్ డాక్టర్ గారు.